కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఉధృతమైన ఈ అలల ధాటికి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం అవడంతో అధికారులు బార్కెడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. భారీ ఎత్తున ఎగసి పడుతున్న రాకాసి అలలతో తీర ప్రాంతంలో ఉన్న కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరి గ్రామం ముంపుకు గురైంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతాల్లో పర్యటించారు. వర్మ పరిశీలిస్తున్న సమయంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొత్తపట్నంలో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని, మత్స్యకారులెవరూ అధైర్యపడొద్దని, అన్ని విధాలా తాను అండగా ఉంటానని వర్మ వారికి భరోసా ఇచ్చారు. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడేకంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZలోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే, ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే, ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో 100 ఎకరాలు తీసుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారో తెలుసు. మట్టి కాంట్రాక్టుల గురించి అట్ల గురించి చూసరికి అటు చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే అవనండి, మేము అవనండి, అందరం కూడా కలిసికట్టుగా మత్స్యకారులకు అండగా ఉన్నాం. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు, సాయంత్రం భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ హాల్ ఉంది, తుఫాన్ బిల్డింగ్ 3.5 కోట్లు. ఒకవేళ మొన్నే ఖాళీ చేయించాం. మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే రాత్రి అక్కడే మన ఈ పక్కనే నాయకర్ 2 కదా, నాయకర్ 2 అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు సాయంత్రం 4 కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తాం.